మేల్స్‌లో చూసుకుంటే అంటే మగవారిలో చూసుకుంటే సో, మగవారిలో గూడా అంతేనండి. పెన్నిస్ నుంచి చీము కారడం పాస్ పోసుకునే ప్లేస్ నుంచి ఎక్కువగా చీము రావడం, అదంతా గూడా బాగా బీభత్సకరమైన పెయిన్ అనిపించడం అండ్ యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావడం. సో, ఏదైతే వీళ్ళకి యూరిన్ స్టోర్ చేసుకునే ఆ సంచి ఉంటదో యూరినరీ బ్లాడరు. సో, అదంతా గూడా ఇన్ఫెక్షన్ అయిపోయి పాస్ గూడా పసుపు రంగులో మంటగా బీభత్సకరమైన దురదతోటి అనిపించడం ఇలా ఉంటది. సో, యూరినరీ ఇన్ఫెక్షన్స్ గూడా ఉంటాయి మగవారిలో చాలామందిలో. లేడీస్‌లో గూడా ఉండే ఛాన్స్ అనేది ఇది ఉండింది. అండ్ కొంతమంది మగవారికైతే ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. ఓన్లీ ఈ చీము మాత్రమే కారుతుంది. కొంతమంది మగవారిలోనైతే జ్వరము, బాడీ పెయిన్స్ ఇలాంటివి గూడా ఉంటాయి. సో, ఇది మనము స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే గనక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇదనేది క్యూర్ అవుతుంది. అలా కాకుండా దీన్ని మీరు గనక కొంచెం నిర్లక్ష్యం చేసినట్లయితే కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. అండ్ ఐస్ గూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. సో, అందుకని కొంచెం ఈ గనేరియా డిసీజ్ ఉన్నవాళ్ళు వెంటనే కొంచెం దీనికి ఎస్టీడీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఫాస్ట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సి ఉంటదండి.